హరే కృష్ణ హరే కృష్ణ. సో ఇక్కడ ఏం తీసుకొస్తున్నాను నేను? గడ్డి తీసుకొస్తున్నాను. మీరు ఎప్పుడైనా గడ్డి కోసి తీసుకొచ్చిందా? నేను ప్రయత్నిస్తున్నాను నేర్చుకోవడానికి. వ్యవసాయదారుడు ఏం చేస్తాడో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ గడ్డి చూస్తున్నారు వెనకాల, ఇదంతా మన ఆవుల కోసం పెంచుతున్నాం. ఇదంతా ఎటువంటి కెమికల్ లేకుండా కేవలం గౌ పేడ గౌమూత్రంతో పెంచుతున్నాం. ఈ గడ్డితో మనకు చాలా సంబంధం ఉంది. ఈ గడ్డి ఉన్నందుకే మనందరం బ్రతుకున్నాం. అమ్మ ఇంత పెద్ద మాట ఎట్లా అంటున్నావు? అవును, ఇంత పెద్ద మాట అంటున్నావు. ఎందుకంటే ఈ గడ్డి ఎవరు తింటాయి? ఆవులు తింటాయి. ఆవులు ఈ గడ్డి తిన్న తర్వాత మనకు మంచి స్వచ్ఛమైన పాలు ఇస్తాయి. ఆ పాలతో పెరుగు వస్తుంది, ఆ పెరుగుతో వెన్న వస్తుంది, ఆ వెన్నతో నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఏది? ఆ దేశవాళీ ఆవు పాల నెయ్యి. ఎంత ఖరీదు పెట్టినా సరే మీకు మంచి నెయ్యి దొరకదు. ఆ నెయ్యిని మీరు ఏం చేస్తారు? ఆ నెయ్యిని మీరు యజ్ఞంలో వాడతారు. యజ్ఞంలో వాడినప్పుడు దేవతలు సంతోషపడతారు. దేవతలు ఎప్పుడైతే సంతోషపడతారో మీకు అన్ని రకాల వరాలు ఇస్తారు. ఆ వరాలు ఇచ్చినప్పుడే మనకు నీళ్ళు ఉంటాయి, వానలు ఉంటాయి, భూమి ఉంటుంది, భూమాత ఉంటుంది. అన్ని దేవతలు సంతోషపడతారు. ఎంత ఎంత కనెక్షన్ ఉన్న చూడండి ఒకసారి. దానికే ఈ గడ్డి మోయడానికి నామోషపడొద్దు. ఈ గడ్డి మోయడానికి మన అదృష్టం అనుకోవాలి. ఇలాంటి గడ్డి పెంచడం, ఇలాంటి గడ్డి ఆవులకు పెట్టడం. ఆవులకు ఇంకా మీరు ఏ ఆహారమైనా పెట్టండి. మీరు రొట్టెలు, కొంతమంది రొట్టెలు తెస్తారు, కొంతమంది ఏంటంటే చక్కెర పండ్లు తెస్తారు. ఏది తెచ్చిపెట్టినా సరే ఇది తిన్నంత ఆనందంగా ఈ ఆవులు ఏది తినవు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది మంచిగా, అది కూడా అప్పుడే కోసి పెట్టాలి. ఎప్పుడో కోసి ఎక్కడి నుంచో తీసుకొని పెట్టుడు కాదు. ఈ పక్కన పెంచాలి, ఇలా కోసుకొని తీసుకురావాలి, ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన గడ్డి ఆవులు చాలా ఆనందం తింటాయి. ఎందుకంటే దీనిలో ప్రాణశక్తి ఉంటుంది. హరే కృష్ణ.